హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీతో ఇలా మనం మొబైల్ న్యూమరాలజీ గురించి మీకు చెప్తా ఉన్నా. మీకు మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి, మీ పిల్లల గురించి కొత్తగా మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలనుకుంటే దానిలో ఎలాంటి నంబర్స్ మీకు ఎఫెక్ట్ పాజిటివ్గా ఉంటాయి, ఇలాంటి నంబర్ తీసుకుంటే మీకు నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఏమేమి చూసుకోవాలి, మనం టోటల్ ఎలా చూసుకోవాలి, లాస్ట్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని అంటే ఫ్రీక్వెన్సీలో చూసుకోవాలి. మనకి మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏ నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది. ఇలా మనం ఒక రెండు నెంబర్ గురించి మీకు చెప్తాను. మీకు అది మీకు ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉంటే మీకు మనీ ఫ్లో అన్నది చాలా బాగుంటుంది. మనం మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా ఈ టూ నెంబర్స్ అనేది మనం చూసుకోవాలి. ఇది ఒకటో నంబరు, ఇది రెండో నంబర్, ఇది సన్, ఇది మూన్. సన్ అండ్ మూన్ మీ మొబైల్ నెంబర్లో ఉంటే 1 2 దాన్ని 12 నెంబర్స్ అంటాం మనము. ఈ 12 నెంబర్ మీ దగ్గర ఉంటే ఈ ఈ రకంగా 12 నెంబర్ ఉన్నప్పుడు కంపల్సరీ అది మీకు మనీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. మనీ ఫ్లో చాలా బాగుంటుంది. మనీని ఎట్లన్నా మీకు దగ్గర తీసుకొచ్చి మీరు మనీగా బాగా గ్రోత్ వస్తూ ఉంటుంది. డబ్బులు అనేది మీ దగ్గర కంపల్సరీ వస్తాయండి. 1 and 2 మీ దగ్గర మొబైల్ నెంబర్లో ఉంటాయి. అదే 21 నెంబర్ ఉన్నది అనుకోండి, 2 and 1 అంటే మూన్ ఫస్ట్ వస్తుంది, దానికి సన్ వచ్చింది అనుకోండి. మనసు వ్యక్తి మనసుతో ఆలోచించి, చంద్రుడు దేనికి కారకుడు అంటే మనసుకి కారకుడు. దానివల్ల మనసుతో ఆలోచించిన వ్యక్తి డబ్బులు బాగా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, అనవసరంగా ఖర్చులు ఎక్కువైతా ఉంటుంది. అదే 12 నెంబర్ మీద ఉంటే మాత్రం పైసలు వస్తాయి, కానీ 21 నెంబర్ మీద ఉంటే మాత్రం డబ్బులు అన్నది పోతాయి. అంటే వృధా ఖర్చు ఎక్కువైతాయి 21 నెంబర్ ఉంటే. అదే 12 నెంబర్ మీద ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఫైనాన్స్ వస్తూనే ఉంటుంది. అంటే ఏదో రకంగా మీకు ఫైనాన్స్ గ్రోత్ చేస్తూ ఉంటుంది, ఏదో రకంగా మీకు డబ్బులు చేతిలో వస్తూ ఉంటాయి, చేయి మారుతూ ఉంటాయి. కానీ ఇదే మాత్రం 21 నెంబర్ మీ ఫోన్ నెంబర్లు ఉంటే మాత్రం పైసలు బాగా వృధా ఖర్చు చేసుకుంటూ ఉంటాం. ఖర్చు అయిపోయినాక మనం ఆలోచిస్తాం, అయ్యో అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టామన్న ఫీలింగ్ వస్తుంది. కానీ 21 నెంబర్ అన్నది ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంది ఇది. కానీ అదే 12 నెంబర్ అనేది చాలా పాజిటివ్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా 12 నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఉన్నది అనుకోండి, మీరు చాలా ప్లస్ పాయింట్గా ఫైనాన్స్ని గ్రోత్ చేసేదానికి ఇలాంటి నెంబర్ చాలా అవసరం మనకు మొబైల్ నెంబర్ల ఫైనాన్స్ని గ్రోత్ చేసేదానికి, ఇది ఫైనాన్స్ని లాస్ చేసేదానికి. దానికి మనం 100కి 100 మార్క్స్ ఇచ్చేది 12 నెంబర్కి. ఇది మాత్రం 0 అని, ఇది ఒక నెగిటివ్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉంటే కంపల్సరీ చూసుకోండి. దానివల్ల మీకు ఫైనాన్స్ ఏమైనా లాస్ అవుతుందో అది కూడా మీరు చూసుకున్నాక మీరు ఒక మంచి మొబైల్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జోడీగా తీసుకోవాలి, జోడీగా చూసుకోవాలి. లాస్ట్ నెంబర్ ఎలా ఉండాలి, ఎందుకంటే మీ డ్రైవర్ కండక్టర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నాకనే లాస్ట్ నెంబర్ మనం చూడాలి. దాని తర్వాత టోటల్ చూడాలి. లాస్ట్ నెంబర్కి ఎప్పుడు 10th ప్లేస్లో 0 రాకూడదు. మీద ఏ ప్లేస్లో 0 వచ్చినా పర్లేదు, 10th ప్లేస్లో మనకు 0 ఉండకూడదు. టోటల్ మీకు కంపల్సరీ మీ డ్రైవర్ అండ్ కండక్టర్ అన్నది మీ టోటల్ నెంబర్ని కంపల్సరీ గ్రోత్ చేసినట్టు, అంటే వాళ్ళకు పాజిటివ్గా ఉన్నట్టు, వాళ్ళకు మిత్రగా ఉన్నట్టు, వాళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్ ఉన్నప్పుడే మీకు అనేది మొబైల్ నెంబర్ అనేది ఒక మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందండి. ఒకవేళ మీ టోటల్ రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు మీ మొబైల్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్కి అసలు మ్యాచ్ కాకపోతే మాత్రం మీకు కంపల్సరీ ఆ ఫోన్ నెంబర్ మీ చేతిలో ఉన్న వరకు మీ గ్రోత్నెస్ అస్సలు ఉండదండి. మీ చేతిలో కంపల్సరీ 100% మీ గ్రోత్నెస్ ఆగిపోతుంది. కానీ జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఎలా ఉన్నది, లాస్ట్ నెంబర్ ఎలా ఉన్నది, ఫైనాన్స్ గ్రోత్ చేసే నెంబర్స్ మీ ఫోన్ నెంబర్లో ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇలాంటి నెంబర్స్ మీ ఫోన్ నెంబర్లు ఉంటేనే అప్పుడే మీరు లక్షలు కోట్లు సంపాదించుకోగలుగుతారు. 12 నంబర్స్ ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ టైం మీకు చెప్తాను. ఏ ఏ నెంబర్ మీ ఫోన్ నెంబర్లో ఉంటే మీకు ఫైనాన్స్ గ్రోత్ చేస్తుంది, మీ జీవితంలో హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్ గ్రోత్ చేసేదానికి మీరు ఏం చేయాలి, ఎలా మీరు డెవలప్ అవుతారు, అలాంటి నంబర్స్ గురించి నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి మంచిగా రాసుకోండి. 12 నంబర్ అన్నది ఫైనాన్స్ని గ్రోత్ చేస్తుంది, 21 నంబర్ అన్నది ఫైనాన్స్ని లాస్ చేస్తుంది. జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్లో ఫైనాన్స్ గ్రోత్ చేసే నెంబర్ పెట్టుకోండి. 21 నెంబర్ ఉంటే మాత్రం మీ ఫైనాన్స్ని లాస్ చేస్తుంది. ఓకే అండి, ఇలా 12 నంబర్ 21 నెంబర్ గురించి నేను చెప్పాను. సన్ అండ్ మూన్ అండ్ మూన్ అండ్ సన్ గురించి మీకు చెప్పాను. జాగ్రత్తగా నోట్స్ పెట్టుకోండి, రాసుకోండి. దానివల్ల మీకు గ్రోత్నెస్ అన్నది ఎలా తీసుకోవాలి, మొబైల్ నంబర్లతో మీరు ఎలా గ్రోత్ పెంచుకోవచ్చు, మీ జీవితంలో మీరు ధనంని ఎలా అట్రాక్షన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక మొబైల్ నంబర్ ద్వారా కూడా మీకు సాధ్యమే ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ముందు ముందు నెక్స్ట్ వీడియో గురించి కంపల్సరీ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో అన్ని మీ దగ్గర కంపల్సరీ నోటిఫికేషన్తో మీ దగ్గరకు వస్తాయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ధన్యవాదాలు.